బంగారు పెట్టి అదే నాయన సరిగా ఆలోచించండి. ఆ బంగారు పెట్టి ఎలా పుట్టిందని చెప్తాను. అదే ఆయన ఒకప్పుడు గొడవ మన కోరికల్లో పుట్టినప్పుడు పుట్టినప్పుడు దెబ్బ తగిలి ఆ చిల్లు మన విష్ణుమూర్తి గారి కాలం ఎప్పుడైతే బాలిందో ఆ విష్ణుమూర్తి రత్నంతా గడ్డ కట్టి అలా తమలో కొట్టి తమను పువ్వులో పుట్టిందంట. అలా పద్మావతి ఆ తమను పువ్వులో బాగా పుట్టి ఆ బంగారు పెట్టి తయారైందంట. ఒకప్పుడు విష్ణుమూర్తి గారు గడ్డే కట్టి ఆ పద్మావతి కుటుంబంలోని ఆ పద్మావతిని కట్టించారంట విష్ణుమూర్తి గారు. అది ఆయన బంగారు పెట్టి తీసుకొచ్చి ఆ పట్నాన్ని తీసుకొచ్చి ఆ కాకి ఇచ్చారు. వాళ్ళందరూ కలిసి ఆ బంగారు పెట్టిన చెట్టు కొడతారు. ఇంటికి వచ్చే బంగారు పెట్టిలో దొరుకుతుంది బాధ. ఆ ఎప్పుడైతే బాధ ఉంటుందో జమీన్ పొంగిపోయి ఆ కన్నా బాధ కన్నా పెట్టిన బాధ కలిగే ఉన్నది. అలాగే అంటారు. నడిచే కాలం కలిపెట్టే కాలం నడిచే కొడుకు పుట్టాలని అలా ఎప్పుడైతే అన్నారు. ఎప్పుడు ఏ దేవుడు ఇప్పుడు వరం ఇచ్చేదని అలా కన్నా తల్లి బాగుంది. ఇలా పెట్టుకున్నది వెళ్ళి బాణాలు చేసుకొస్తుంది. బాణం చేసుకుంటాడు. ఎలా కూడా కదా ఎడకెత్తున్నాడు పోయిందో శ్రీనివాసుడు అలా ఇక్కడ శ్రీనివాసుడు వెళ్తా ఉంటాడు. అక్కడ ధ్యానవతి కత్తిని తీసుకొని అలా పద్మావతి ధ్యానం అక్కడికి వస్తుందట. పద్మావతి తీసుకొని తీసుకొని ఆడుతుంది. Thank you.
ఆడుకొట్టాలి అలా ఆడుకొస్తా వస్తా అలాంటి విజయనగరంలో వెళ్ళే జాతిలారా కళ్ళకట్టు కట్టుకొని దొంగలు ఆడుకుంటామని అందరూ అంటానే అందరూ అన్నారు నాయన